సమావేశం ఏర్పాటు చేసినటువంటి కార్య నిర్వాహకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశ అధ్యక్షులు బాలయ్య గారు, అంతేకాకుండా నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి సంబంధించినటువంటి నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి కుల సంఘ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, బలహీన వర్గాల నాయకులు అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ మొట్టమొదటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మిత్రులందరూ కూడా అనేకమైనటువంటి సమస్యల మీద, ఈ జాతి యొక్క అభివృద్ధి మీద, బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి గురించి మాట్లాడుతూ జరిగింది. ఈ సమాజానికి సేవలు అందించే వాళ్ళం, ఈ సమాజాన్ని పెట్టుబడి అందించే వాళ్ళం, ఉత్పత్తి తయారు చేసిన మనందరం కూడా సమాజానికి కట్టుకున్నాం. మనం ఇప్పటికీ 75 సంవత్సరాలు అయింది రాజ్యాంగ రాష్ట్రం. మీకు తెలుసు, ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వాళ్ళందరికీ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టసభలో రిజర్వేషన్ కానివ్వండి, విద్యకు సంబంధించి కానివ్వండి, ఆరోగ్య సంబంధించి కానీ అన్ని విధాల అవకాశాలు రాజ్యాంగబద్ధంగా ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాజ్యాంగంలో ఏం రాసుకున్నామంటే 10 సంవత్సరాల పాటు మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్లు కల్పిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు, ఉన్నత వర్గాలతో పాటు కూడా అభివృద్ధి చెందుతారు ఆలోచనతోనే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు 75 సంవత్సరాల పాటు అయినప్పటికీ కూడా ఎక్కడ వేస్తారో అక్కడే ఉన్నది. కానీ ఏమాత్రం కూడా అనుకున్న మేరకు, అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదగాల, సమాజంలో అన్ని వర్గాలు జనాభా ప్రాతిపదికై రాజకీయంగా ఎదగాల, సామాజిక రుగ్మతలు తొలగాల, కుల అంతరాలు కానివ్వండి, కుల వివక్షత కానివ్వండి తొలగాలనే విధంగా రాజ్యాంగంలో రాసుకుంటే 75 సంవత్సరాలు అయినప్పుడు కూడా అనుకున్న మేరకు అభివృద్ధి తరగలేదనే విషయం కూడా అనుకున్న మేరకు ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి తొలగలేదనే విషయం కూడా మీ అందరికీ మనం చేస్తాం. అందుకే మనం అందరం ఇక్కడికి అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు వచ్చాము, అనేక మంది ప్రజాస్వామ్యవాదులకు సంబంధించి వచ్చాము. వీటికి కారణం ఏంటి? ఈ కులంలో మనం పుట్టాం కాబట్టి బాధలు మనకు తెలుసు. ఈ కులంలో మనం పుట్టాం కాబట్టి ఏ విధంగా సమాజం మనం గౌరవిస్తుంది, ఏ విధంగా సమాజం మనం ఆదరిస్తుంది, ఎవరు ఆదిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనకు గమనించుకోవాలి. అంటే మనందరి యొక్క అభిప్రాయం, ఈ దేశంలో అన్ని సంపదలు సృష్టించి, ఈ దేశంలో అన్ని సేవలు సృష్టించి చేస్తూ ఈ దేశాన్ని ఉత్పత్తి క్రమంలో ముందుకు నడిపిస్తున్నటువంటి 75% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మేము మనుషులమే, మా అందరికీ సరైన అవకాశాలు ఇవ్వాలని ఆలోచన చేసే క్రమంలో మనందరం కూడా ఇక్కడికి సంపద మొత్తంలో 1% సంబంధించినటువంటి ఉన్నవాడు పారిశ్రామికవేత్తల యొక్క సంపద 1% ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించిన సంపద 40%. అంటే దేశ సంపద ఉన్నటువంటి 40% సంబంధించి 1% ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించి అనుభవిస్తారు. మిగతా 60% సంబంధించి 99% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ 99% నుంచి పంచుకోవాల్సిన అవసరం. అంటే పంపిణీ విధానంలో తేడా ఉంది. పేదవాడిగా ఉంటున్నాడు, ధనికులకు సంబంధించి ఇంకా ధనికులు తయారు చేసేటువంటి విధంగా పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ వైషమ్యాలు, వ్యత్యాసాలు భవిష్యత్తులో తొలిగినప్పుడు మాత్రమే వాళ్ళందరికీ సంబంధించి కూడా సమస్యలు పరిష్కారం అయింది. కొంతమంది మనవి చేసి ఏదేమైనప్పుడు కూడా ప్రధానంగా ఈ రోజున ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆలోచించారు. ఈ రాష్ట్ర పరిస్థితి ఒకటి ఆలోచించారు. నా ఉద్దేశం ఒకటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సంఘటన పడాలి. మీ నుంచి నాయకత్వం రావాలి, మీ నుంచి ఒక నాయకత్వానికి సంబంధించి నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం రావాలి. ఎందుకంటే ఈ వర్గాలకు సంబంధించిన నాయకత్వం చిన్న విషయం కాదు. అనేక ఆటుపోటుతో మీరు ఈ రోజున ఈ స్థాయికి ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీకు కూడా మీ స్థాయికి సంబంధించి ఇబ్బందులు ఉండే పరిస్థితి. మన నాయకత్వాన్ని మనం నిలబెట్టుకోవాలా, మన నాయకత్వం
మన వర్గాల కోసం పనిచేస్తున్నాం, మన కులాల కోసం పనిచేస్తున్నాం, మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న కూడా మీరందరూ కూడా ఒక నిజాయితీ లేనటువంటి నాయకులుగా నాయకత్వాన్ని ఎదగాలని చెప్పి కూడా మీ అందరికీ ఒకసారి నేను మనం చేస్తాను. ప్రజాస్వామ్య ముసుగులో మీ అంత పరిపాలన ఎందుకు చెప్తాను? ఇదంతా కూడా పరిపాలన అనేది పరుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఏదో పదవులకు సంబంధించి పదవులు ఇచ్చాం, లేకపోతే తాయిదాలు ఇచ్చారు మంచి మాట్లాడుతున్నారు కానివ్వండి. వాస్తవంగా బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకు కావాల్సిన విషయం ఆర్థికపరమైనటువంటి విషయం. రాజకీయపరమైన అవకాశమే కాదు, ఎందుకంటే రాజకీయపరమైన అవకాశం ఇచ్చినప్పుడు కూడా అధికారాలకు సంబంధించి ఒక తడ ఆలోచించారు. ఎవరికైనా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి పదవులు అయితే ఇస్తున్నారు కానివ్వండి, పదవులకు తగిన గుర్తింపు కానివ్వండి, పదవులకు తగిన గౌరవం కానివ్వండి, పదవులకు తగిన ప్రోటోకాల్ కానివ్వండి ఈ రాష్ట్రంలో లేదని విషయం ఎందుకు చెప్తాను? ఇదంతా కూడా దాదాపు 56 కార్పొరేషన్ సంబంధించి బీసీ వర్గాలకి నేనే తయారు చేశాను. 56 కార్పొరేషన్ సంబంధించి 672 డైరెక్టర్లకు కూడా ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. కానీ డైరెక్టర్లు పెట్టుకున్నా కార్పొరేషన్ చైర్మన్ పెట్టుకున్నప్పుడు కూడా ఏ మాత్రం కూడా అధికారం ఉండదు, ఏ మాత్రం కూడా కుర్చీ లేని పరిస్థితి, ఏ మాత్రం కూడా గౌరవం లేని పరిస్థితి, ఏ మాత్రం కూడా జిల్లాకు సంబంధించినటువంటి అధికారం ద్వారా కానివ్వండి, రాష్ట్ర అధికారం సంబంధించి కానీ ప్రోటోకాల్ లేని పరిస్థితి ఈ రోజు నుండి. ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిగానే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. ఆ రోజు అధికారం కోసం చేయాలి, ఆ రోజు ఎమ్మెల్యే కావాలనో ఎమ్మెల్సీ కావాలనో లేకపోతే డబ్బులు సంపాదించాలంటే ఆలోచనతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు, నేను ఏదో పదవుల కోసం పోయానో, నేను ఏదో ఆ పార్టీ సభ్యులను మోసం చేశానో, లేకపోతే మా కుటుంబం సంబంధించి పదవులు ఇచ్చారని మాట్లాడుతున్నాను. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ రోజు ఈ పార్టీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ నేను ఒకటే మనవి చేస్తున్నాను, నన్ను ఎవరు కూడా నన్ను ఆదరించింది ఈ నియోజకవర్గ స్థానం ప్రజలు ఆదరించారు. ఈ నియోజకవర్గ స్థానం ప్రజల యొక్క మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క ఆశీస్సులతోనే నేను నాయకుడు